నమస్తే అండి. ఈరోజు మనము దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు ఇల్లు ఎలా నిర్మాణం చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇప్పుడు. చాలామంది దక్షిణంలో రోడ్డు ఉన్నప్పుడు అసలు దక్షిణం ఫ్లాట్ మనం కొనవచ్చా? పడమర ఫ్లాట్ మనం కొనవచ్చా? అని ఇప్పటికి కూడా చాలామంది భయంతో ఇటువంటి ఫ్లాట్లు కానీ, ఇల్లు కానీ తీసుకోవట్లేదని చాలామంది. ఏమీ భయపడాల్సిన అవసరం లేదండి. మనకున్న ఈ 4 దిక్కులు మంచివేనండి. ఏ దిక్కులో రోడ్డున్నా మనము అద్భుతంగా ఇల్లు నిర్మాణం ఏర్పాటు చేసుకోవచ్చండి. ఎటువంటి భయము లేదు. అటువంటి అనుమానాలుంటే మాత్రం ఇప్పుడే వదిలేసేయండి. దక్షిణంలో గూడా మనం మంచి అద్భుతమైన వాస్తుతో ఇల్లు నిర్మాణం ఏర్పాటు చేసుకోవచ్చండి. ఇబ్బంది లేదు. కాకపోతే దక్షిణంలో, పడమరలో రోడ్డు ఉన్నప్పుడు మనం ఆ ఇంటిని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి? ఎందుకంటే ఇక్కడ తూర్పు, ఉత్తరాల్లో రోడ్డు ఉన్నప్పుడు మనకు వాస్తు ఒక విధంగా వస్తుంది. అలా కాకుండా దక్షిణము, పడమరలో రోడ్డు ఉన్నప్పుడు వాస్తు కొంచెం జాగ్రత్తగా ఒక మంచి అనుభవం ఉన్న వాస్తు నిపుణుల చేత మాత్రం మనం ఇక్కడ ప్లాన్ తీసుకుంటే మీకు అద్భుతమైన ఇల్లు ఇక్కడ తయారవుతుందండి. అలా కాకోకుండా ఎవరో ఏదో చెప్పారులే మనకు దక్షిణంలో ఈ విధంగా ఇల్లు ఉంటే చాలా అని చాలా మంది పొరపాటు ఈ విధంగా ఆ ఇల్లు కట్టి చాలా మంది ఇబ్బందులు పాలవుతున్నారు. చివరికి ఆ ఇంటిని వదిలేసిన వాళ్ళని నేను చాలా మందిని చూశానండి. దక్షిణంలో, పడమరలో రోడ్డు ఉన్నప్పుడు మాత్రము మీరు ఇంటిని చాలా నీట్ గా సెట్ చేసుకోవాలండి. ఎక్కడ మనకి సెట్ బ్యాక్ ఎంత వదలాలి, స్టెప్స్ ఎంత ఉండాలి, అసలు బాత్రూమ్లు ఎక్కడ ఉండాలి, సంపులు ఎక్కడ ఉండాలి, ఇవన్నీ ఆలోచించి మీరు ఇక్కడ నిర్మాణం ఏర్పాటు చేసుకోండి. తర్వాత దక్షిణంలో ఇల్లు కట్టేటప్పుడు దక్షిణంలో సెట్ బ్యాక్ అనేది కంపల్సరీ ఉండాలండి. చాలా మంది తెలియక ఈ దక్షిణంలో ఏమాత్రం ఖాళీ స్థలం ఉండకూడదని మొత్తం కట్టేస్తున్నారండి. ఇది చాలా తప్పండి. ఎప్పుడు కూడా ఇలా చేయకండి. మొత్తం మీరు దక్షిణంలో ఇల్లు కట్టేటప్పుడు తగు జాగ్రత్తలు కొంచెం కేర్‌గా మీరు ఇల్లు కట్టుకుంటే అద్భుతంగా ఇల్లు యోగిస్తుందండి. దీంట్లో గొప్ప గొప్ప వాళ్ళు ఒక గొప్ప స్థాయికి ఎదిగే వాళ్ళని నేను చాలా మందిని చూసాను కాబట్టి మీరేం భయపడాల్సింది లేదు. థాంక్ యూ సో మచ్.